హలో ఫ్రెండ్స్, ఏంటా ఈ డబ్బులు ఏంటా జనందరూ ఏంటా అనుకుంటున్నారా? మా ఊళ్ళో అమ్మవారికి నీళ్లు పోతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఇల్లు నుండి కార్డులు వచ్చి లేదా 35 వచ్చేసి అమ్మవారికి నీళ్లు పోతాం ఆనవాయితీగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి బజార్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి వచ్చిన ప్రతి ఆడవాళ్ళను డబ్బుల మోటితో వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగా మేమందరం చెరువు కడికి వెళ్తాం. అందులో ఇదిగోండి చూస్తున్నారా, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అనేవాళ్ళు రాకపోయినా ఆడవాళ్ళే పూజలు చేస్తారండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు చూడండి, అందులో నేను కూడా ఉన్నానండి. చూడండి, అమ్మవారి మహిమలు అనేది ఎలా ఉంటాయంటే మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా అమ్మవారికి నీళ్ళు తీసుకురావాలంటే ఎప్పుడు తీసుకురాం కదండి. చెరువులో స్నానం చేసి మునకలు వేసి అలా చక్కగా స్నానం చేసేసి అందులో పసుపు కుంకుమ వేసుకొని అందులో నీళ్లు తీసుకొచ్చి ఎత్తుకున్న బిందెని కింద పెట్టకుండా అలా తీసుకొస్తామండి. ఇలా పెట్టుకున్నాక ఇలా మూతలతో డబ్బులు మూతలతో వాళ్ళు ఇలా డ్యాన్స్ అలా వేస్తారండి. ఇలా ప్రతి ఒక్క బజారు తిరుగుతారండి. ఇలా ప్రతి ఒక్క బజారు నుంచి అందరూ ఆడవాళ్ళందరూ ఎత్తుకున్న బిందె కింద పెట్టకుండా ఇలా అందులో పసుపు కుంకుమ వేపాకులు అన్నీ వేసుకొని అమ్మవారికి నీళ్లు వేయడానికి వెళ్తున్నామండి. నేను దారిలో సగంలో ఉన్నాను. అక్కడ ఈ డబ్బుల మూతలకి కొంతమంది కుర్రవాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అందులో భాగంగా మీరు చూస్తున్నారండి. తిరగడం వల్ల అక్కడ పిల్లలు డ్యాన్స్లు వేయడం అమ్మవారికి ఇలా జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి నీళ్ళు తీసుకొచ్చి అందులో భాగంగా అమ్మవారికి ధూపం వేయడం జరిగింది. అమ్మవారి నీళ్ళతో మునిగిపోతారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి కింద పీట ఒకటి వేసి పసుపు కుంకాలతో ముగ్గులు వేసి ఇలా ముగ్గుల్లో భాగంగా అమ్మవారిని అలంకరించుకొని అందులో దీపాన్ని ఉంచి ఆ దీపానికి తోడు వేపాకు, చల్ల, ధూపం ఇలా అన్నీ వేస్తారండి. ఎందుకంటే అమ్మవారికి అవన్నీ ఇష్టం కాబట్టి. అదేవిధంగా ఇంటి దగ్గర పొంగలు పెడతామండి. పొంగలు పెట్టినాక అమ్మవారికి సపరేట్గా తీస్తామండి, ఇంటి దగ్గర కొంత పెడతామండి. సపరేట్గా తీసినటువంటి దాన్ని అమ్మవారికి పక్కన పెట్టేసుకున్నాక మనం చేసిన పొంగల్ని అమ్మవారికి నైవేద్యం చెల్లించే ముందు కొబ్బరికాయను కొడతామండి. కొబ్బరికాయను కొట్టి నైవేద్యం చెల్లించి హారతలు ఇస్తామండి. ఇలా హారతలు ఇచ్చినాక మిగిలిన ప్రసాదం అమ్మవారికి తీసాం కదండి, ఆ తీసిన ప్రసాదాన్ని గుడి దగ్గరికి తీసుకెళ్ళి పూజారికి సమర్పిస్తామండి. ఇది పూసపాడు పోలేరమ్మ అమ్మవారి జాతర.